శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ గ్రహానికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా యాక్యురేట్ గా చెప్తూ ఉన్నారు. గురు నక్షత్రాల వరకు మాట్లాడేసుకున్నాము. ఇక శని పాలిత నక్షత్రాలు. శని భగవానుడు అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అవును, అంతే కదా. అవును. అసలు శని భగవానుడు అల్టిమేట్ గ్రహంగా కింద కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ శని పాలిత నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో అటు పుష్యమి, అనురాధ, అలాగే ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు, జీవితంలో ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఏ దేవతారాధన వీళ్ళని ఉన్నత స్థానంలో నిలబడుతుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. శనేశ్వరుడు అంటే మనకి కర్మాధిపతి. కర్మని కరెక్ట్గా పరిపూర్ణంగా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన నక్షత్రాలు అంటే ఎలా ఉంటారు? ఖచ్చితంగా పర్ఫెక్ట్గానే ఉంటారు. ఓహో. ఎందుకంటే ఒక డిసిప్లైన్ ఫాదర్కి డిసిప్లైన్ చిల్డ్రనే ఉండాలి, లేకపోతే డిసిప్లైన్ పెట్టేస్తాడు ఆయన. ఉత్తిగానే పెట్టేస్తాడు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళ ఇంట్లో అన్ని రూల్స్ ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, టైంకి ఫుడ్, మీరు 12 కల్లా రావాలి, 12కి తినాలి లంచ్, అది దాటితే పనిష్మెంట్. అలాగే ఉంటాయి ఈ నక్షత్రాల వాళ్ళ లక్షణాలు. తీసుకుంటే మనం అలాగే తీసుకోవచ్చు. ఎందుకంటే శని భగవాన్ ఒక నక్షత్రం, పుష్యమి నక్షత్రం. మా పుష్యమి కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో ఉండడం ఒక విధంగా ఏంటంటే అది కొంచెం మైనర్ వీళ్ళకి. మైనస్ ఎందుకంటే ఎంత మైనస్ అంటే మనకి అది ఆ విషయంలో బాగా సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళ ఆలోచనలు ఒకలాగా ఉంటే పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, వీళ్ళకుండే రిలేషన్స్ కానీ, వీళ్ళు ఎదురుపడే పర్సన్స్ కానీ అన్ని కూడా ఆపోజిట్ వీళ్ళకి. వీళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు, వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. ఓకే. సో మ్యాచ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, అయినా కష్టం అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఎదిగే పర్సనాలిటీస్. అంటే మనం ఎలా చెప్పాలి మనం అంటే, ఏమంటారు అదని, స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు. స్వయం కృషితో వాళ్ళ సొంత ఆలోచనలతో, వాళ్ళ సొంత పనులతో వాళ్ళు చేసుకొని వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు పేరెంట్స్ నమ్మలేరు, అటు ఆపోజిట్ ఉన్న పర్సన్స్ నమ్మలేరు. అంటే రిలేషన్స్ ఎవరు కూడా నమ్మలేరు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు చాలా చిన్నప్పటి నుంచే పెద్దవాళ్ళగా ఆలోచిస్తుంటారు. ఓకే. ఎవరైనా చిన్నప్పుడు పెద్దవాళ్ళ మాట్లాడితే మనం ఏమనుకుంటాం, ఏదో వాళ్ళు తిరిగి మాట్లాడుతున్నారులే అని అనుకుంటాం. పెద్ద ఇంకొచ్చి పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఒక 20 years అబ్బాయి 40 years అసలు లైఫ్ ఎలా ఉంటుందో ముందే ప్లాన్ చేస్తుంటాడు. అప్పుడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమిటి వీడు అప్పుడప్పుడు లైఫ్ గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తారు కదా. డెఫినెట్ గా వీళ్ళు మ్యాచ్ అవ్వరు. నేను అందుకే చెప్పాను, వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ వీళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పైకి వస్తారు ఖచ్చితంగా. చాలా మంచి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా మంచోళ్ళు, చాలా బ్రహ్మాండంగా సేవాతత్వం ఉన్న వాళ్ళు. ఏదైనా ఎవరికైనా కష్టం ఉంది అంటే వెళ్ళి నించుని చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్న పని ఆ సమయానికి, ఆ సందర్భానికి వీళ్ళకి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అంటే చుట్టుపక్కల అందరూ వీళ్ళ గురించి అలాగే మాట్లాడుకుంటారు. ఏం చేస్తాడో, ఏం తింటాడో, ఎలా ఉంటాడో వాళ్ళ ఇష్టం, అసలు మాట వినడు, వాళ్ళు చెప్పింది చేస్తుంటారు అని చెప్పి ఇంట్లో అనుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ క్లారిటీతో వాళ్ళు చేస్తారు. ఎవరు ఏం చెప్పినా సరే అన్ని వింటారు, వాళ్ళు నచ్చి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది వీళ్ళది నక్షత్రం. సో డెఫినెట్ గా వీళ్ళు చాలా మంచి నక్షత్రం, బాగున్న నక్షత్రం. వీళ్ళకి నెక్స్ట్ మనం తీసుకుంటే నక్షత్రం తీసుకుంటే హియర్ కమ్స్ అనురాధ. నక్షత్రం చాలా స్ట్రాంగ్ పర్సన్స్. అనుకున్నట్టు చేయడమే వీళ్ళ పని. అది ఎవరైనా సరే. అది ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందా, నేను మీకు ఎదురొచ్చినా మీకే కష్టం. అది డైలాగ్ ఉందా, నాకు మీకు ఎదురొచ్చినా మీకే కష్టం, మీరు నాకు ఎదురొచ్చి మీకే కష్టం, ఓకే పాడేస్తాం అంతే. ఈ నక్షత్రం వాళ్ళు అంతే లక్షణం. బయటికి కొన్ని నక్షత్రాల వాళ్ళు, అంటే అనురాధ నక్షత్రంలో కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడేస్తారు, మొహం మీద అడుగుతారు, మొహం మీద చెప్పడం అలవాటు మాట వాళ్ళకి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ మాత్రం మొహం మీద అడగరు, సైలెంట్ గా వింటారు. నేను చేయాల్సింది చేస్తాను, సరే మీరు చెప్పారు కదా నేను అనుకుంది నేను చేస్తాను అని చెప్తారు. ఎక్కువ మాట్లాడరు. కొంతమంది మాటకు మాట సమానం చెప్పి అసలు అవతల వాళ్ళు ఇంకా గెలవలేం అయిపోతుంది. చాలా కష్టం. అసలు వీళ్ళతో ఎవరు గెలవలేరు అనుకో, అనురాధ అప్పుడు గెలవలేరు, చాలా కష్టం. అనురాధ నక్షత్రం వాళ్ళు సేవాతత్వం ఉన్నవాళ్ళు, మంచి అనుభవం అంటే మంచి భావాలు, మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు అండి. వాళ్ళు సంపాదించాలనుకుంటే బాగా సంపాదించే లక్షణం ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళకి డబ్బు చేతికి రాదు, అది వాళ్ళ జాతకం. ఆ నక్షత్రానికి ఉండే ఒక దోషం ఇది. ఈ నక్షత్రంలో సేవకు అంకితం చేసిన వాళ్ళకే లక్షణం, కానీ ఏంటి సొంతంగా సంపాదించుకున్న వాళ్ళకే ఉండదు. చాలా మంది సంపాదిస్తారు, కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు, కానీ ఏమి ఉండవు, అన్ని పోతాయి.
పోతాయి. అయ్యయ్యో. అలా ఎలా పోతున్నాయో కూడా వాళ్ళకి తెలియదు పాపం, తెలియకుండానే పోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయో కూడా తెలియదు. జనరల్గా వీళ్ళు ఏమనుకుంటే మనకి మామూలుగా జనరల్గా మనం ఏమని అనుకుంటాం, మనం చేసాం పర్ఫెక్టే కానీ పక్క వాళ్ళు చేసిందే మోసం, మనం మోసపోయాం. అది ఏవైనా కానివ్వండి, దానికి మోసం పేరు పెట్టుకోవచ్చు, లాస్ పేరు పెట్టుకోవచ్చు, దానికి వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. డబ్బులు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్లో డబ్బులు ఉండవు, డబ్బు వెళ్ళిపోతుంటుంది. సేవతత్వంలో సేవా భావంలో పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇది అనురాధ నక్షత్రం వాళ్ళు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే ఎంత సంపాదించినా నిలబడదు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ సేవ చేయాలి. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం తీసుకుంటే మన స్వామివారు మహాస్వామివారి నక్షత్రం పెరియావా అండి, అనురాధ నక్షత్రం. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి ఆయన స్వామి. కొన్ని రూల్స్ పెట్టేశారు. ఆ. ఇలా చేసుకోండి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఆయన పేరు బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన చెప్పింది ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కంచి ఇప్పటికీ. స్వామివారు. అవును, అవును. ఇప్పుడు అందరూ పరంపర అందరూ ఆయన చెప్పింది ఫాలో అవుతున్నారు కంచిలో. ఆ. ఇవాళ కంచిలో అదే జరుగుతుంది మనకి. సో అంత పవర్ఫుల్ గా అలా రూల్స్. అనుకుంటే మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు జీవితాన్ని అంకితం చేస్తారు ప్రజలకి. ఆ. ఖచ్చితంగా అనుకున్నట్టు చేపిస్తారు. అలాంటి జీవితంలో వీళ్ళకి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేవా తత్వంతో ఉండాలి. సేవతత్వమే ఎప్పుడైనా సే Okay. వచ్చింది 50% సేవలో పెట్టేసుకుని 50% వీళ్ళు పెట్టుకోవాలి. Hmm. అప్పుడు నిలబడుతుంది. 100% వీళ్ళు ఉంచుతారు, 10% సేవ చేస్తారు వీళ్ళు, Hmm. 90% దాచిపెడతారు. ఉంటుంది. Okay. చాలా చాలా పెద్ద పెద్ద సంపాదిస్తారు. మళ్ళీ ఎలా సంపాదిస్తారంటే అసలు లక్ష్మి వీళ్ళ దగ్గర ఎలా వస్తుందో కూడా తెలియదు. అంత బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అలాగే వెళ్ళిపోతుంది ఆవిడ. ఇది కూడా ఉంది. నెక్స్ట్ నక్షత్రం తీసుకుంటే మనం ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది. వీళ్ళు మైండ్ గేమింగ్స్ మామూలుగా ఉండదు. ప్రతిదీ ఆలోచన చాలా స్పీడ్గా వెళ్తుంది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే అక్కడ మీనరాశికి అధిపతి గురువు, ఈ నక్షత్రం వచ్చి శని భగవానుడు, ఇద్దరు కూడా పవర్ఫుల్ గ్రహాలు మనకి. అంటే శనేశ్వరుడు ఒక మంచి మనకి ఏ విషయమైనా శని బలం ఉంటే కూడా మనకి యోగిస్తుంది జాతకంలో. గురుబలం ఉన్నా యోగిస్తుంది. ఇద్దరు ఎవరో ఒకరు యోగించాలి, లేకపోతే కష్టం అవుతుంది జాతకం. సో ఇద్దరు ఒకేలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఫాస్ట్ గ్రో ఉంటుందండి. సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తారో వాళ్ళకి తెలియదు. ఎలా మాట్లాడతారో అసలు ఎదుటి మనిషిని నిలబెట్టేసి మాట్లాడేస్తుంటారు మొహం మీద. నాకు ఇంతే చేయాలి అని చెప్పేసి. వీళ్ళ పిల్లల్ని వీళ్ళు తీర్చిదిద్దుతారు నాన్న, చాలా బ్రహ్మాండం తీర్చిదిద్దుతారు. పిల్లలే వీళ్ళని తీర్చిదిద్దుతారు. కాదు, వీళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దుతారు. చాలా బాగా తీర్చిదిద్దుతారు. వీళ్ళు పిల్లల్ని ఎంత బాగా పెంచుతారంటే Yes. చాలా సంస్కారంతో మంచి వాళ్ళగా, సమాజానికి ఏదో సేవ చేసే వాళ్ళగా. అది ఉత్తరాభాద్ర నక్షత్రం కాదు, పునర్వసు నక్షత్రం, పుష్య నక్షత్రం వాళ్ళకున్న చేస్తారు. కాకపోతే వీళ్ళు ఖచ్చితంగా చేయించగలుగుతారు. వీళ్ళు నేర్పిస్తారు. ఇప్పుడు పునర్వసు చేయిస్తుంది, పిల్లలు బాగుండాలి, బాధ్యతగా ఉండాలని చెప్పేసి. కానీ కష్టం అవుద్ది. కానీ పుష్యమి ఇంప్లిమెంటేషన్ చేపిస్తుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మళ్ళీ ఇక్కడ మనకి అనురాధ వాళ్ళు కూడా పిల్లల్ని ఒక మంచి దారిలో క్రమశిక్షణ పెంచుతారు, క్రమశిక్షణగా ఉంచగలుగుతారు. ఇలాగే ఉండాలి రూల్స్ అని చెప్తారు. ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతారు. ఉత్తరాభాద్ర వాళ్ళు కూడా ఖచ్చితంగా చేపించేస్తారు. మొహమాటమే లేదు. నువ్వు చేసే పొద్దున్న లేచి నువ్వు ఈ పని చేసుకోవాలి అంతే. నువ్వు మార్నింగ్ 6 లేవాలి అంతే. ఆ విషయం ఏం లేదు, గారాబం అనేది ఏం లేదు. నువ్వు మార్నింగ్ 6 లేచి ఈ పని చేయాలి. ఇది రూల్స్. దీంట్లో వీళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వైఫ్ కొంచెం అగ్రెసివ్గా వస్తే వీళ్ళు అర్థం చేసుకోరు. డెఫినెట్గా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప అదర్వైజ్ బ్రహ్మాండంగా ఉంటుంది నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలు మనం చెప్పుకుంటే మంచి వాళ్ళు, సూపర్గా పనిచేసేవాళ్ళు, మంచి సేవ చేసేవాళ్ళు, సేవాతత్వం ఉన్నవాళ్ళు. ఇది వీళ్ళకి నేను ఇచ్చే విషయం అన్నమాట. ఓకే, సూపర్. అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? 3 నక్షత్రాల వాళ్ళు ఏ దేవతారాధన ఖచ్చితంగా చేయాలి? వీళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా తల్లి మాట గౌరవించడం, తల్లి చెప్పింది చేయడము. రెండోది దేవతా ఆరాధన, రోజు రుద్రాభిషేకం కానీ, లేదా శివాష్టకం కానీ, శివ స్తోత్ర పారాయణ కానీ, శివ తాండవ స్తోత్రం కానీ పారాయణ చేయాలి ప్రతిరోజు. ఇది వీళ్ళది. ఇక అనురాధ నక్షత్రం వాళ్ళు మాత్రం వీళ్ళు భగవంతుడు బాగా నమ్మి అక్కడ సేవ చేయాలి. వీళ్ళు భగవంతుడు నమ్మరు, అన్నం పెడతారు కావాలంటే, దానం చేస్తా అంటారు. సరే అన్నదానం చేస్తారండి, అన్నం తింటే 10 మంది అన్నం తింటే పుణ్యం కదా వస్తుంది, చేద్దాం అంటారు. అలా కాదు, భగవంతుడికి సేవ చేయాలి. అక్కడ ఒక టికెట్ ఇంత రేట్ అంటే వీళ్ళు వెళ్ళరు అసలు. ఎందుకు అంత రేట్ వెళ్ళి? వెంకటేశ్వరం ఎక్కడ కూడా ఉన్నారు, వీళ్ళు దండ పెట్టుకుంటే కాదనంటే ఏంటి ఆయన దండ పెట్టుకుని వెళ్ళి అని చెప్పి అంటారు. అలా కాదు, కొన్ని క్షేత్రాలకు వీళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఈ రాశి మోక్ష రాశి, వృశ్చిక రాశి మోక్షానికి సంబంధించిన రాశి. దీంట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మోక్షానికే వెళ్ళడానికి దారి. సో మళ్ళీ మనకు జన్మ లేకుండా చేసుకోవాలంటే ఇది ఒకటే మార్గం. సో మళ్ళీ పాప జన్మ, మళ్ళీ నీచ జన్మ ఎత్తకుండా మోక్ష జన్మకే వెళ్ళాలి అనుకుంటే మనం చేయాల్సింది కొన్ని క్షేత్రాలు మన కర్మలో రాసి ఉంటాయి. ఈ క్షేత్రానికి వెళ్ళాల్సిందే. వీళ్ళకి ఏదైనా క్షేత్రానికి వెళ్తే చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే తిరుపతి వెళ్తే చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా మందికి కొండ ఎక్కలేకపోవడం, బ్యాగ్ కొట్టేయడము, డబ్బులు పోవడము, ఇవి జరుగుతుంటాయి. ఎందుకంటే పరీక్షది.
ఇంకో క్షేత్రానికి వెళ్తారు. అక్కడ మొత్తం వెళ్తున్నప్పుడు దారిలో ఎవరు కొట్టేసి వెళ్ళిపోతారు. అది వీళ్ళకే జరుగుతాయి. ఎవరు జరగవు. వీళ్ళకే జరుగుతుంది. అంత ఎవరికి ఎప్పుడు ఏం జరగదు. కానీ వీళ్ళకి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మాకు జరిగిందండి బాబు ఇది అని చెప్పేసి. మళ్ళీ ఆ దేవుడు అంటే భయమేస్తుంది నాకు వెళ్ళాలంటే నేను ఇంకా వెళ్ళను. ఇక్కడ తలపెట్టుకున్నా అంటారు. ఇవన్నీ కాదు. ఇవన్నీ కర్మ. అంటే వీళ్ళకి ఆ పరీక్షలతోటే వెళ్ళాలి. ఆ పరీక్ష వస్తుంది. అక్కడ ఆ దేవుడు జరిగింది అంటే ఖచ్చితంగా ఆ దేవుడికి పరీక్ష ఇచ్చాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గలేదు. మళ్ళీ పోయిందంటే వదిలేసి వెళ్ళిపోకూడదు. మళ్ళీ వెళ్ళాలి. గెలుచుకోవాలి ఆయన్ని. అది. దర్శనం తెచ్చుకోవాలి. నేను వెళ్ళాలి స్వామి నేను తిరిగి వస్తాను దర్శనం ఇవ్వాలి. నువ్వు ఇవ్వాల్సిందే. నేను ఎన్నిసార్లు నువ్వు ఎన్ని పరీక్ష పెట్టినా సరే నేను పాస్ అవుతాను. నేను వస్తాను అని చెప్పి అనుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. మనకు అంత ఓపిక లేదు బాబు. నేను వెళ్ళను అసలు ఇంకోసారి. అది చాలా కష్టపడ్డాను. చాలా అవస్థపడ్డాను. నా వల్ల కాదు. ఇక్కడ దండం పెట్టుకుంటా. ఇక్కడ దేవుడు కూడా ఇస్తారు వరం కావాలంటే మా అమ్మ నాన్న దండం పెట్టుకుంటా. మా అమ్మ నాన్న నాకు ఇస్తారు అని చెప్పి అనుకుంటారు. కరెక్టే. ఖచ్చితంగా అమ్మ నాన్న దండం పెడతారు వీళ్ళు. అమ్మ నాన్న చాలా బాగా గౌరవిస్తారు. దాంట్లో డౌటే లేదు. కాకపోతే వీళ్ళు చేసుకోవాల్సిన క్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్క క్షేత్రానికి వెళ్ళడము దర్శనం చేసుకుని రావడము. తర్వాత లోభత్వం చూపించకూడదు. ప్రతి దానికి వీళ్ళు ప్రతిదీ బేరం ఆడతారు. అది చేయకూడదు. 10 రూపాయలు అంటే 8 రూపాయలకి ఇస్తారు. 7 రూపాయలకి ఇవ్వు 6 రూపాయలకి ఇవ్వంటారు. వీళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చి అలాగే ఇస్తారు. వీళ్ళు ఎవరినైనా మనం వెళ్ళి ఆ డబ్బులు అడిగామనుకో ఒక 10,000 కావాలని అడిగామనుకో 10,000 ఇవ్వను కానీ ఒక 3,000 ఇస్తా అంటే మొత్తం ఇవ్వకుండా ఉండరు. మళ్ళీ ఇస్తారు తగ్గిస్తారు. నేను 3,000 వాళ్ళు 10,000 అవసరం అయితే 3,000 ఎందుకు అంటే వీళ్ళకి ఏంటంటే ఆ 3,000 వచ్చినా రాకపోయినా పర్వాలేదు నాకు ఆ 3,000 పోతే నాకేం ఇబ్బంది లేదు. అందుకే నేను 3,000 ఇస్తాను. 7,000 ఇవ్వను. అలా ఆ లెక్క. దీంట్లో అన్ని మంచి క్వాలిటీస్ దీంట్లో తక్కువేం తప్పేం కాదు. కాకపోతే మన జీవితంలో లోభత్వం అనేది ఉంటే మోక్షం రాదు. సో లోభత్వాన్ని పక్కన పడేసి గురువు గారు స్వామీజీలకి ఎందుకే అంత డబ్బులు ఇవ్వాలి పాద పూజలు చేయించాలి అక్కర్లేదు అంటారు. ఇచ్చేయాలి. వీళ్ళకి అది రుణం. రుణాన్ని పొందే పశుపతి అని చెప్పేసి మనకి ఎవరితో ఎక్కడ రుణం ఉందో తెలియదు. ఒక మనిషితో ఉండొచ్చు, ఒక పశువుతో ఉండొచ్చు, ఒక భగవంతుడి దగ్గర ఉండొచ్చు, ఒక క్షేత్రంతో ఉండొచ్చు. ఈ రుణం తీర్చుకోవాల్సిందే బాధ్యత మనకి. వచ్చింది చేయండి. దీన్ని కొట్టి బారేడు కానీ తీసుకొని చేయకూడదు. సేమ్ ఉత్తరాభద్ర నక్షత్రం దేవతారాధన అనురాధ వాళ్ళు ఎవరు ఖచ్చితంగా అన్ని క్షేత్రాలు దేవతారాధన. వీళ్ళు ఈ దేవత అని కాదు, అన్ని దేవతలను వీళ్ళు ఆరాధించాల్సిందే, పూజలు చేయాల్సిందే. గణపతి ఆరాధన ఎక్కువ మంచిది వీళ్ళకి. గణపతి చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక మన ఉత్తరాభద్ర వీళ్ళు కూడా సేవతత్వం ఉంటుంది. తర్వాత వెళ్ళే ఆ గుళ్ళు గోపురాలకు తిరుగుతారు. బాగా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు మార్చుకోవాల్సింది వైఫ్ రెస్పెక్ట్ ఇవ్వడం, వైఫ్ చెప్పినట్టు వినడం, పేరెంట్స్ గౌరవించడం. కొన్ని విషయాలు వాళ్ళు కొట్టేస్తుంటారు కేసుని. వదిలే మనకి తెలియదు నేను చెప్తాను నేను చేసుకోండి. వాళ్ళు చెప్పింది కొంచెం విని వాళ్ళు చెప్పింది పరంపరం ఫాలో అవ్వడం. ఆంజనేయ స్వామి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. ఈ నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు, ఏం మార్పులు చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ అనాలిసిస్ అంతా కనపడుతుంది. అమేజింగ్. ఇక నెక్స్ట్ వీడియోలో బుధ పాలిత నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.